హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇది మన ఛానల్ 2. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే తిరుపతి క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయం అన్నమాట. సో ముఖ మండపం యొక్క వెళ్ళే దారిలో మనం ఉన్నాం. ఇప్పుడు చాలా వరకు ప్లేసెస్ ఉంటాయి. దాంట్లో మీకు నేను చూపించేది ముఖ మండపం దారి. ఇక్కడ వెంగమాంబ అన్నదాన సత్రం నుంచి మనం అభయాంజనేయ స్వామి యొక్క గుడి ముందు ఆపోజిట్గా ఉండే ప్లేస్ దగ్గర ఉన్నామన్నమాట. సో అందరి దేవుళ్ళ దగ్గర కాగానే అంటే ఆ విధంగానే తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ముందు కూడా ద్వారపాలకునిగా ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం అంటే ఆంజనేయ స్వామి పూజలు అందుకుంటున్నాడు. చాలామంది ఇక్కడ స్వామివారి కొబ్బరికాయలు కొట్టాలన్నా కూడా తిరుపతి దేవస్థానంలో ఫెసిలిటీ ఉండదు కాబట్టి ఆంజనేయ స్వామి దగ్గర కొడతారనమాట. ఈ కొబ్బరికాయలు కొట్టాలన్నా ఏం కొట్టాలన్నా కూడా. సో ఇప్పుడు మీకు చూస్తున్నది గోపురం, ఆయనక తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయం అనమాట. గర్భగుడి అది గోల్డ్ కలర్లో ఉంది కదా అది. సో ఇంకా చాలామంది పబ్లిక్ వచ్చారు, ఎందుకంటే తెప్పోత్సవాలు జరుగుతున్నాయి. ఇప్పుడు 9th నుంచి 13th వరకు తెప్పోత్సవాలు, స్వామివారికి తెప్పోత్సవాలు రథోత్సవాలు జరుగుతాయి. కాబట్టి ఈ బేసిక్గా ఈ రథోత్సవాలు ఈ తెప్పోత్సవాలు అని యొక్క ఈ సెలబ్రేషన్లో పాల్గొనడానికి చాలామంది పబ్లిక్ అనేది తిరుపతికి రెగ్యులర్గా వచ్చేదానికంటే కొంచెం అంటే ఆ సందడి అనేది ఇక్కడ కనిపిస్తుంది. దాదాపు దర్శనానికి సర్వదర్శనం టోకెన్ తీసుకొని వెళ్ళే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా 9 నుంచి 12 గంటల టైం పడుతుంది. వితౌట్ టోకెన్ వాళ్ళకి మాత్రం 17 గంటలు పడుతుంది. సో 300 టోకెన్ తీసుకున్న వాళ్ళకి మాత్రం 6 గంటల దర్శనం పడుతుంది. స్పెషల్ దర్శనం VIP దర్శనం చేసుకునే వాళ్ళకి మాత్రం 1 అవర్లో దర్శనం అయితే పడుతుంది. సో దర్శనం చేసుకుని అయిపోయిన తర్వాత విమాన వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని పక్క నుంచి ఇక్కడికి వస్తారన్నమాట. చాలామంది భక్తులు ఇక్కడనే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవచ్చు. సో నేను చూపించే వీడియోలు ఏంటంటే ఎవరైతే మీకు నేను కూడా చూడలేదు అంటే వాళ్ళు తిరుపతి బ్లాగ్ చేసిన వాళ్ళకు కూడా వాళ్ళ దాంట్లో కూడా ఇట్లాంటి నేను చూపించినట్టుగా తీయలేదు. అట్లాంటి వీడియోలన్నీ కూడా నేను దీంట్లో తీశాను అన్నమాట. సో దాని గురించి ప్రత్యేకించి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నా. చాలా వరకు అంటే నాకు ఈ ప్లేస్ మొత్తం కూడా దాదాపు చాలా ఎకరాలు ఉంటుంది. ఈ ప్లేస్ మొత్తం చాలామంది భక్తులు ఇక్కడ ఆగడం కానీ కూర్చోవడం కానీ ఇక్కడనే మొత్తం కూడా స్వామివారిని అంటే స్వామివారితో సెలబ్రేషన్ చేయడం కానీ అన్నీ కూడా ఇక్కడనే చేసారన్నమాట. సో ప్రధాన మండపం దగ్గరనే మనకి 2 ఫెసిలిటీస్ కనబడతాయి. ఒకటి ఏంటి అంటే మనము ఇక్కడ నేను చూపించే ప్లేస్లో మాత్రం మనకు ఎక్కడ లగేజ్ కౌంటర్, ఉచిత లగేజ్ కౌంటర్ అనేది అక్కడ ఉంటుంది. కాబట్టి అక్కడ తీసుకున్న వాళ్ళు అంటే సర్వదర్శనంలో ఉన్న వాళ్ళకి, దర్శనం లైన్లో కట్టిన వాళ్ళకి అక్కడ లగేజ్ బ్యాగ్ తీసుకుంటారు, ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ అనేది ఇక్కడ మనకి టెంపుల్కి బీ సైడ్లో మనకి ఆ టోకెన్ దగ్గర అంటే అక్కడ ఉన్న కౌంటర్లో మాత్రం మనకు తిరిగి మన ఫోన్స్ కానీ బ్యాగేజ్ కానీ ఇస్తారనమాట. గర్భగుడిలోకి ఫోన్స్ ఉన్న బ్యాగులు అనేవి నాట్ అలౌడ్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎక్కడ పడితే అక్కడ కౌంటర్స్ అయితే ఉన్నాయి, మీకు ఆ ఫెసిలిటీస్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే వెంగమాంబ మాతృశ్రీ వెంగమాంబ యొక్క అన్నదాన సత్రం ఉంటుంది ఇక్కడ, నిత్య అన్నదానం అన్నమాట. సో మనకి మార్నింగ్ 8 to 10 వరకు టిఫిన్ పెడతారు. అటు 10 నుంచి ఈవినింగ్ నైట్ 10 వరకు 10, 10:30, 11 వరకు కూడా భోజనాలు కంటిన్యూగా పెడుతూనే ఉంటారు అన్నమాట. సో అన్నదాన సత్రాలు ఇంకా అక్కడ ఒకటే కాదు, చాలా దగ్గరలో అంటే ఆ ప్లేస్లో గుడికి చుట్టుపక్కల అన్నిట్లలో కూడా ఉన్నాయి. సేమ్ టైమింగ్ మాత్రం సేమ్, దాంట్లో టైమింగ్ అనేది ఏం మారదు. అని అడిగితే స్వామి శ్రీవారి దర్శనం చేసుకోవాలనుకున్న ఎవరైనా కూడా 300 రూపీస్ టికెట్ బుక్ చేసుకొని రండి. సో చేసుకోకుండా వచ్చిన వాళ్ళకి కూడా సర్వదర్శనం టోకెన్స్ ఉంటాయి కింద శ్రీవారి మెట్ల దగ్గరనే ఉంటాయి. తిరుమల నుంచి తిరుపతికి అంటే తిరుపతి నుంచి తిరుమలకి వచ్చే దారిలో శ్రీవారి మెట్లు అలిపిరి మెట్ల దగ్గర కూడా కౌంటర్లు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అట్లా నేను ఎందుకు 300 రూపీస్ టికెట్ అంటున్నా అంటే 300 అయితే నీకు 4 గంటల్లో దర్శనం అయిపోతుంది. సర్వదర్శనం టికెట్ తీసుకున్న వాళ్ళకి దాదాపు 9 నుంచి 12 గంటల టైం పడుతుంది. ఇక ఉచిత దర్శనం అంటే టోకెన్ కూడా తీసుకోకుండా వచ్చిన వాళ్ళకి మాత్రం ఇక నరకం అంటే నేను చెప్తున్నా. అంటే స్వామి ఓపిక ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. చిన్నపిల్లలు పట్టుకుని మాత్రం ఆ లైన్లోకి పోకండి. 300 పోతే పోనీ అని చెప్పేసి 300 స్వామివారి కోసం అని చెప్పేసి ఆ టోకెన్ తీసుకోవాలి, లేకపోతే మాత్రం కష్టమవుతుంది. అండ్ 1 year లోపు ఉన్న వాళ్ళకి మాత్రం ఇక్కడ మనకు డైరెక్ట్ మీకు కౌంటర్ కార్డు చెప్పినట్లయితే అంటే ఇక్కడ తిరుపతిలో ఎక్కడ ఏ కౌంటర్లో కూడా చెప్పినా కూడా చిన్నపిల్లలు 1 year లోపు మీకు దర్శనం అనేది తొందరగా చూపించే విధంగా సప్తపది దాంట్లో మీకు 500 రూపీస్ టోకెన్ ఉంటుంది. దాని ద్వారా తీసుకొని మీకు 1 to 2 hours దర్శనం అయ్యేలా చేస్తారు వాళ్ళు. సో అట్లా తీసుకొని వెళ్ళండి. ఇండివిజువల్గా మాత్రం ఉచితంగా వెళ్తామని చెప్పేసి వెళ్తే మాత్రం దాదాపు 2 రోజులు దర్శనం పడుతుంది, మీకు 24 గంటలు పడుతుంది దర్శనానికి. చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి తిరుపతిలో అంటే ఒక విషయం అనేది ఒక దర్శన విషయమే కాకుండా చాలా ఇన్ఫర్మేటివ్ విశేషాలు ఉన్నాయి. లగేజ్ కౌంటర్ విషయం కానీ, గదుల యొక్క మన గదుల కేటాయించే విషయం కానీ, అండ్ ఇంకోటి ఏంటంటే లాకర్స్ విషయంలో కానీ ఇంకా చాలా అన్నదానాల విషయంలో కూడా చాలా స్టోరీస్ ఉన్నాయి. సో వీటన్నిటి గురించి నేను ప్రత్యేకించి స్టెప్ బై స్టెప్ ఒక బ్లాగ్ వైజ్గా పెడతాను. ఈ వీడియోకి అయితే ఒక 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.
వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కూడా 100 లైక్స్ అయితే ఒక లైక్ వేసి శ్రీమన్నారాయణ లేకపోతే గోవింద అని కామెంట్ చేయండి. ఇప్పుడు మేము మీకు చూపిస్తున్న ప్లేస్ వచ్చేసి ముఖమండపంలో ఉన్నటువంటి ముందు రథోత్సవం జరిగేటటువంటి ప్లేస్ అన్నమాట. సో స్వామివారి గజవాహనాలు కూడా ఇక్కడే ఉంటాయి. అండ్ ఇక్కడ కోనేరు అనేది కూడా ఉంది. చాలా వరకు కోనేరు చాలామందికి అసలు ఎక్కడ ఉంటుంది, నేను కూడా చాలాసార్లు కన్ఫ్యూజ్ అయినా ఎక్కడ ఉంటుందని. సో చాలా వరకు కూడా కోనేరు అనేది ఈ ప్లేసులోనే ఉంటుంది దగ్గర. ఇప్పుడు మీకు చూపించిన ప్లేస్లోనే రైట్ సైడ్లో ఉంటుందన్నమాట కోనేరు. కోనేరు పక్కనే వరాహస్వామి టెంపుల్ కూడా ఉంది. చాలామంది వరాహస్వామి టెంపుల్ ఎక్కడుందో కూడా తెలీదు. నేను కూడా చాలాసార్లు అనుకున్నా ఎక్కడుందో అని, కానీ ఈరోజు నాకు తెలిసింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్వామివారి యొక్క హరినామ సంకీర్తనలు కూడా చేస్తున్నారు, ఎందుకంటే తెప్పోత్సవాలు జరుగుతున్న సందర్భంగా. సో అఖండ స్వామివారి యొక్క నామాన్ని ఉచ్చరించడం కానీ, గోవింద నామాలు యొక్క ఆకోటి గోవింద నామాలు రాయడం కానీ, భజనాలు కానీ ఇట్లాంటివి చేస్తున్నారు అన్నమాట. ఏకాదశి సందర్భంగా చాలామంది పబ్లిక్, చాలామంది కూడా కొంతమంది భక్తులు భజన చేపిస్తున్నారు. సో భజన చేయించడానికి మాత్రం భక్తులకి అంటే ఎవరికి కూడా అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మేము భజన చేయించాలనుకుంటున్నామని మీ యొక్క అడ్రస్ కానీ, మీకు పేరు, మీ జాతకం ఉంటాయి కదా, మీకు ఉంటాయి కదా, అవి చేసి ఇవ్వాలి. అండ్ ఇక్కడ అఖండ హరినామ కేంద్రం కూడా ఉంది. స్త్రీలకు మాత్రం ఉచితంగా, అంటే వాళ్ళకి సపరేట్గా సపరేట్ చేస్తే అక్కడ పోయి ధ్యానం చేసుకోవచ్చు కూడా. చాలా వరకు ఫుడ్ విషయంలో కూడా చాలా వరకు బాగానే ఉన్నాయి. కానీ మీరు ఒక టిఫిన్ చేయాలంటే మాత్రం ఒక టిఫిన్కి 60 రూపీస్, మీల్స్ ఏమైనా లైట్ మీల్స్ తీసుకోవాలనుకుంటే మాత్రం బయట ఏదైనా కొనాలంటే మాత్రం మీకు 100 రూపీస్ to 150 కూడా తీసుకుంటున్నారు. చాలా పబ్లిక్ ఉన్నారు కాబట్టి మనం వచ్చేది కొత్త ప్లేస్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా వస్తే బెటర్ నా ఉద్దేశం ప్రకారం అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే దాంట్లో చూసుకుంటూ వెళ్ళండి మీరు ఎక్కడ ఉన్నారని. మీకు ఎక్కడక్కడ గుడికి చాలా వరకు గేట్స్ అనేది ఇచ్చారనమాట. A1 గేటు, A2 గేటు, A3 గేటు, A11 గేట్ అనేది ఇచ్చారు. సో ఆ గేట్ల వైజ్గా మాత్రమే మీరు ఎక్కడ గేటు మీకున్న సత్రానికి, అంటే మీరు తీసుకున్న విశ్రాంతి గదులకి ఏ గేట్ అయితే ఉందో చూసుకొని, టెంపుల్ దగ్గరనే ఉంటుంది, టెంపుల్ దూరం ఉంది అని చెప్పేసి దర్శనం అయినాక మళ్ళీ మీరు ట్యాక్సీలు అవి ఉంటాయి ఎక్కి మళ్ళీ ఇక్కడికి రావాలని అనకండి. వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని మోసం చేస్తారు. ఎందుకంటే మీరు 1 కిలోమీటర్ ఉన్నా కూడా 2-3 కిలోమీటర్ దాటాల్సి వస్తుంది. అది మీకే ఇబ్బంది, డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు ఎప్పుడైనా. ఇక్కడ దాదాపు 2-3 గంటల నుంచి భజన జరుగుతూనే ఉంది. ఇది ఎప్పటి వరకు ఎండంటే వాళ్ళు ఈవినింగ్ వరకు అని చెప్పారు. ఇంకోటి ఏంటంటే చాలామంది ఇక్కడ ఫొటోస్ కూడా దిగుతుంది. ఎక్కడ అంటే ఇక్కడ మాకు వచ్చింది మాత్రం ఖచ్చితంగా సప్తగిరి యొక్క రెస్ట్ హౌసెస్ మాది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఎప్పుడైతే గుడికి వెళ్ళే ముందు గుడికి కొంచెం దూరంలోనే మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహము అండ్ 7 కొండల యొక్క చిత్రాలు అండ్ గోపురం యొక్క చిత్రాలు, గరుడ వాహనం అంటే స్వామి యొక్క వాహనం గరుడ కాబట్టి గరుడ వాహనము, అటు సైడ్ ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాలు, మధ్యలో మంచిగా స్వామివారి యొక్క విగ్రహం చాలా బాగుంటుంది. చాలామంది కూడా ఇక్కడ ఆగి ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. ఇక్కడ ఫొటోస్ తీసుకుంటుంటే మన సెల్తో తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే 100 రూపీస్ తీసుకుంటున్నారు ఒక ఫోటో కాపీకి. సో ఎన్ని కాపీలు తీసుకుంటే అన్ని 100 అన్నమాట. చాలా వరకు కూడా నీట్గా చేస్తున్నారు. అండ్ ఇక్కడ కూడా ఉచిత బస్సులు అయితే ప్రతిసారి రన్ అవుతూనే ఉంది. మిమ్మల్ని గుడికాడ దించడం, మళ్ళీ గుడికాడ నుంచి తీసుకొని రావడం అన్నీ చేస్తారు ఇక్కడే. ఆయన కూడా ఏంటంటే ప్రతి ఒక్క అంటే స్వామివారికి సేవలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వాళ్ళకి గుర్తులుగా వాళ్ళ యొక్క విగ్రహాలను ప్రతిష్ఠింపజేసి అక్కడ ఒక చిన్న గార్డెన్ లాగా ఏర్పాటు చేసారు అన్నమాట. సో చాలా వరకు బాగుంది, మీరు ఎంటర్టైన్గా ఫీల్ అవుతారు. సో చాలా వరకు భలే అనిపిస్తుంది. ఇక్కడ వరాహస్వామి యొక్క విగ్రహాలు కానీ, అన్నమాచార్యుల విగ్రహాలు కానీ, సో చాలామంది విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. సో చాలా దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి. అంటే తిరుపతిలో ఉన్నటువంటి ప్రతి ప్లేసు, అంటే తిరుమలలో ఉన్న ప్రతి ఒక్క చెట్టు కానీ, ప్రతి ఒక్క చెట్టు కొమ్మ కూడా స్వామివారి సేవ కోసం పుట్టింది. సో నెక్స్ట్ వీడియోలో మీకు అన్నీ చెప్తాను. గోవిందా అని మెసేజ్ చేసి లైక్ చేసి వీడియో అందరికీ షేర్ చేయండి.